రైట్, ఏం చెప్తారమ్మా? బీసీ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాం, ఆర్డినెన్స్ తెచ్చినాం, ఎలక్షన్స్ పోతా ఉన్నా అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నది. ఒక పక్క బీసీ సమాజంలో కొంత భాగం వరకు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు చట్టం చేయాలని చెప్పి. ఏం చెప్తారు అసలు దీని మీద? కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని గద్దెనెక్కింది. 6 గ్యారంటీలు ఇస్తానని చెప్పి ప్రజలని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఒకటి కూడా నెరవేర్చలేదు. ఉదాహరణ చూసుకుంటే మహిళలకి 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? ఎవరికన్నా ఇవ్వలే. పింఛన్లు పెంచుతానన్నారు, ఆసరా పింఛన్లు పెంచారా? పెంచలే. ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూటీలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలే. మరి ఈరోజు మనకి 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి తులం బంగారం ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలే. ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు, అది కూడా మహిళల్ని అగౌరవపరచడానికి. ఇవాళ బస్సు ఎక్కితే బస్సు కూడా ఆపట్లేదు, చేతులు ఎత్తినా కూడా మహిళలకి బస్సు ఆపట్లే. సో అది కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. ఏ గ్యారంటీలు ఇవ్వలేదు. ఈ రిజర్వేషన్లు కూడా అబద్ధమే. ఈ రిజర్వేషన్లు కూడా ఒక డ్రామా. ఎందుకు అంటే వీళ్ళు ఫెయిల్యూర్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి బీసీలు ఇప్పుడు తిరగబడతారని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో మరి ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చారో, రాహుల్ గాంధీ గారి కాడ మెప్పు పొందడం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా ఇది, బీసీల రిజర్వేషన్ డ్రామా. నిజంగా బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చట్టబద్ధతగా ఇంప్లిమెంటేషన్ చేయండి అని అడుగుతున్నాం. తూతూ మంత్రంగా మాట చెప్తే కుదరదు. చట్టబద్ధత కల్పించేటప్పుడే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, అప్పుడే మీరు ప్రజల్లోకి వచ్చి ఎన్నికల్లోకి రండి. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటే చెప్పులు తీసుకొని ఉరికించేటట్టున్నారు వీళ్ళని. ఎందుకంటే ఏమి ఆల్రెడీ చేసిన అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపిన కేంద్రం చేయాల్సింది, మన రాష్ట్రం చేయాల్సింది చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం చేయాలి అంటే ఢిల్లీ పోయి మీరు ధర్నా చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఢిల్లీ పోయి మీ యొక్క నాయకులు ఢిల్లీలో ఉన్నారు కదా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు తీసుకుపోయి ధర్నా చేసి బిల్లు పాస్ చేసుకొని రండి. మేమందరం కూడా ఇక్కడ సపోర్ట్, ఎవరు మీకు వ్యతిరేకం కాదు. మీరు అబద్ధాలు చెబితే ఇక్కడ చెవులల్లో పూలు పెట్టుకొని ఎవరు లేరు ఇక్కడ. అర్థమైందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈసారి కనుక రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈసారి కనుక మీరు మోసం చేస్తే బిడ్డ చెప్పులు తీసుకొని ఉరికిస్తారు కింద స్థాయి. మీరు ఎలక్షన్లకు వస్తే ఇలా కేసీఆర్ గారు ఎంబీసీలకి గుర్తింపు తీసుకొచ్చిండు, ఎంబీసీ కార్పొరేషన్ చేసిండు, బీసీలకి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిండు కేసీఆర్, కిలవృత్తులకి అందరికి ఉచిత రుణాలు ఇచ్చిండు, ఇలా యాదవులకి గొర్రెలు ఇచ్చిండు, మత్స్యకారులకి వాళ్ళకి చేపల లోన్లు ఫ్రీగా ఇచ్చిండు, వాహనాలు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఇలా మమ్మల్ని తల ఎత్తుకునేటట్టు చేశారు. కాబట్టి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మా రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో మాకు చట్టబద్ధత చేయండి అని మేము కోరుకుంటాను. చట్టం చేసిన తర్వాతనే మాకు రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు చేస్తా ఉన్నారు కదా, 18 నెలల పాలన, 10 సంవత్సరాల పాలన మాట్లాడుకుందాం, చర్చకు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు విసురుతా ఉన్నారు. ఏం చెప్తారు దాన్ని? రేవంత్ రెడ్డి గారికి మన బీసీల్లో ముఖ్య నాయకులతోనే రమ్మనండి. మొన్న కేటీఆర్ గారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కి వచ్చారు, మేము చర్చకి సిద్ధమని ఆయనకి సీటు కూడా ఉంచారు. ఆ సీట్ లో మరి నీకు నిజంగా చర్చ చేయాలి, నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే నువ్వు వచ్చి కూర్చోవాలి కదా. మరి నువ్వు ఢిల్లీ ఎందుకు పోయినావు? ఢిల్లీ ఏం చేయడానికి పోయినావు? ఏం తీసుకొచ్చినావు నువ్వు ఢిల్లీకి పోయి? నువ్వు చర్చకి రమ్మని కేసీఆర్ గారు ప్రెస్ క్లబ్ బుక్ చేసి కూర్చున్నాడు కదా, మీరు ఎందుకు రాలేదు? అంటే మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి ఆ తప్పులు చూపించాలి కాబట్టి మీరు రావట్లేదు. నిజంగా మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే రావాలిగా. పిల్లలతోనే రాజకీయం, నేను పెద్ద ఆయనతో మాట్లాడతా అని చెప్తా ఉన్నాడు, ఫామ్ హౌస్ లో పెట్టు చర్చ, నేను వస్తా అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ అంత స్థాయి కాదు నీది, అందుకే కేసీఆర్ అంత స్థాయి కాదు కాబట్టి కేసీఆర్ రావట్లే. నీ స్థాయి కేటీఆర్ గారు హరీష్ అన్న సరిపోతారు, అందుకనే వాళ్ళే వస్తున్నారు. అసలు వాళ్ళ కాడికి కూడా నువ్వు రావట్లేదుగా, వాళ్ళ దగ్గరికి కూడా నువ్వు వచ్చి మాట్లాడట్లేదు కాబట్టి నీకు వాళ్ళు కూడా సరిపోరని అర్థమైంది. నీకు ఒక చిన్న కార్యకర్త చాలు చెప్పడానికి. ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నావు, నువ్వు ఇప్పుడు దాకా అన్ని దేవుళ్ళ గుళ్ళ మీద ప్రమాణం చేసినావు, అందరికి అయి చేస్తా ఈ చేస్తా, ఆడబిడ్డలకు అయి చేస్తా, బీసీలకి ఈ చేస్తా, మరి వితంతువులకి ఈ చేస్తా, వికలాంగులకి ఈ చేస్తా, ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఈ చేస్తా, చదువుకునే వాళ్ళకి స్కూటీలు ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు. నువ్వు చెప్పిన అన్ని అబద్ధాలు.
ఒక్కడికి కనీసం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలో వాళ్ళకి తప్ప ఎవ్వరికి ఇళ్ళు లేవు. అసలు రియల్ పేద వాళ్ళకి లేవు. వాళ్ళని ఇప్పుడు కాపాడుకోవడానికి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నది దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారు తప్ప సేవ చేయడానికి రాలేదు. బ్రదర్ ఏం చెప్పదలుచుకున్నారు? 42% ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తా అని చెప్తా ఉన్నారు. ఎలక్షన్స్ కు సిద్ధమైతా ఉన్నది మొత్తం. బీసీలు కొంతమంది దీన్ని స్వాగతిస్తా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆర్డినెన్స్ పట్ల. మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 50% రిజర్వేషన్ దాటద్దనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇలా తమిళనాడు గవర్నమెంట్ ఇలా 69% రిజర్వేషన్ అమలు చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది? కేంద్రానికి పంపించి కేంద్రంతో అమలు చేయించి ఆ ఆర్టికల్ 9 జీవో ప్రకారం పెట్టేసి ఎవరు కూడా కోర్టు పోకుండా కల్పించి ఇలా తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్ అమలు చేస్తుంది. కానీ కేవలం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజలను మోసం చేయడానికి కేవలం ఇలా ఆర్డినెన్స్ ఇస్తా అంటే ఆర్డినెన్స్ ఎట్లా పనిచేస్తుంది? అది సుప్రీంకోర్టు ఎవరు పోయినా కానీ ఆర్డినెన్స్ కొట్టేయడం జరుగుతుంది. కానీ కేవలం బీసీ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమే తప్ప బీసీల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు. మరి వాళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసే విధంగా పార్లమెంట్ లో కానీ పెట్టేసి ఆ బిల్లును అమలు చేసి మరి చెయ్యాలి తప్ప ఈ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే అది ఉపయోగం లేదు. బీసీలను మరోసారి మోసం చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు దాంట్లో. గతంలో ఏ పార్టీలు కూడా కనీసం ఆర్డినెన్స్ తెచ్చేటందుకు కూడా ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే దిశగా పోతుంటే దీన్ని రాజకీయం చేసి కొంతమంది ఆపుతా ఉన్నారు అని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు వాస్తవంగా ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఉపయోగం అయితే లేదు కదా. బీసీలు 55% ఉన్న బీసీలకు గతంలో మనం 34% రిజర్వేషన్స్ ఉండే, ఇవాళ దాన్ని 22.5% రిజర్వేషన్ కి ఇలా మనం వచ్చినాం. ఇలా కేవలం ఇలా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నాయో ఏ పార్టీలు ఉన్నా కానీ బీసీలను అనగదొక్కడానికి మాత్రము ఇలా ఎలక్షన్లు ముంగటనే ఏ పార్టీ అనే విధంగా చేస్తుంది తప్ప ఈ ఆర్డినెన్స్ వల్ల బీసీలకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. అదే కాకుండా కేవలం ఇదేదో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ చైర్మన్ కాకుండా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కావాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ ఆర్డినెన్స్ కోర్టులో పోవడానికి అవకాశం తప్ప ఇది రేవంత్ రెడ్డి బీసీ ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ పార్టీ అయినా కానీ గతంలో ఉన్న పార్టీలు కూడా ఆచరణలో చేయలేదు, ఈ పార్టీ కూడా అదే విధంగా ప్రవర్తిస్తాం తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నేను వచ్చిన తర్వాత మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన, ఇప్పుడు అసెంబ్లీలో చేయాల్సింది చేసినాం, ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉన్నది మొత్తం అని చెప్పి మాట్లాడతా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసు కేవలం ప్రజలను మోసం చేయడానికి బీసీలు మోసం చేయడానికి అసెంబ్లీలో ఒకటి పెట్టినమంటాను తప్ప కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ప్రతిపక్షంలో. ఏనాడైనా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఒత్తిడి తీసుకొచ్చిందా? ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు ఈ బిల్లు పాస్ చేయాలని మీరు ఏనాడా చెప్పడం జరిగిందా? ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఏదేమైనా బీసీ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది మీకున్న ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో బిల్లును పాస్ చేయించి ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది తప్ప ఈ ఆర్డినెన్స్లు మోసం చేయడానికి ఎవరైనా కోర్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.